జై గురూజీ మహారాజ్, జై గురూజీ సంగత్ జీ. గురూజీ ఆశీర్వాదంతో మనం ఈరోజు చక్కగా ఆయన గురించి తెలుసుకుంటున్నాము. గురూజీయ సంగత్ ఆద జితేంద్ర పంత్ అంకల్ గారు గురూజీ మహారాజ్ గురించి సురేష్ వాసన్ అంకల్ కి ఎవరైతే బహుభాషీయ సేవాదార ఉన్నారో ఆయనకు 3 జనవరి 2021 సంవత్సరంలో చెప్పారు. ఈ విషయాన్ని ఇంగ్లీష్ లో ప్రాస్ట్రేషన్ గురూజీ అనే భాషలో ఆయన రాసి ఉంది. ఆ ఇంగ్లీష్ కంటెంట్ ని మనం ఈరోజు 30 భాషీయ, బహుభాషీయ, అంతర్భాషీయ ప్లాట్ఫామ్స్ మీద చెప్పబడుతుంది. మన అంతర్రాష్ట్రీయ బహుభాషీయ టీం నుంచి నేను ఈరోజు తెలుగులో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరిగితే నన్ను క్షమించాలి. సో ఓం నమ శివాయ్, శివజీ సదా సహాయ్. ఓం నమ శివాయ్, గురుజీ సదా సహాయ్. గురుజీ 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 కేవల విధాత గురించి తెలుసుకోవాలంటే సంతర ఆత్మీయ మరియు అంతరంగ సంబంధವನ್ನು ఉన్న వాళ్లే చేసుకోగలుగుతారు. సంతర ఆరాధ్యరు మన విధాత. లక్షాది జనరు గురుజీ గురించి తెలుసుకున్నారు. అయితే ఆయన గురించి మనకు తెలిసి ఉండేదే చాలా తక్కువ. వ్యక్తి రూపంలో గురూజీ గురించి మనకు శూన్యం అనొచ్చు, అంతే తెలుసు. ఒక్కొక్కసారి ఆయన ఇష్టమే అది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విషయాలు ఆధ్యాత్మిక కథలుగా జిజ్ఞాసులకి మాత్రమే దొరుకుతా ఉంది. అయితే ఆధ్యాత్మికత కేవల జిజ్ఞాసులకి మాత్రం కాదు. వాస్తవంలో ఇది ఒక గూఢ విషయం. ఒక గురువు గురించి మనం తెలుసుకోవాలంటే రహస్యాలు తెలుసుకున్నట్టే. దీన్ని తెలుసుకోవడానికి సతత పరిశ్రమం చేయాలి. గురూజీ ఆయన జీవిత విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని విషయాలే మనకు తెలుసు. ఆయన విషయం చెప్పడానికి జ్ఞాపకం ఉండే వాళ్ళు లేరు. కారణంగా కొన్ని ప్రసంగాలు గుర్తున్నాయి. రేపు ఆ ప్రసంగాలు ఒక కథగా మారి మనకు ఏ ఆధారం లేకుండా ఉండిపోతుందేమో అనే ఆలోచనతో ఇక్కడ మనం చర్చిస్తున్నాము. గురూజీ ఒక దివ్య జ్యోతి స్వరూపం. ఆయన జన్మం 7 జూలై 1954లో పంజాబ్ మలేర్కోట్లా తహసీల్ డుగురి అనే ఒక గ్రామంలో అయింది. మనకు తెలిసినట్టు పంజాబ్ లో సిక్ గురువుల ఒక పుణ్యస్థలం. ఎలా అయితే యేసు మసీహ జన్మ సమయంలో 3 జ్ఞాని అక్కడ వచ్చారు, మన గురూజీ జన్మ సమయంలో ఎన్నో సర్పాలు కనిపించాయి. ఇది ఒక అద్భుతమైన వాస్తవిక విషయం. ఇది మనకు ఏం తెలియపరుస్తా ఉందంటే ఆయన శివుడే. ఆయన చిత్రణ ఒక నీలకంఠుడిగా మరి చేతిలో సర్పాలు ఉండేలా ఎందరికో గోచరమైంది. ఎందరో అనుయాయి వాళ్ళు చూసినట్టు చెప్తున్నారు. డుగురి అనే ఈ గ్రామం కృషి ప్రధానమైన గ్రామం. గురూజీ తన బాల్యంలో వాళ్ళ తండ్రితో పొలంలో పని చేయడానికి తీసుకెళ్లేవారంట. అయితే ఎప్పుడైతే గురూజీ ఆ పొలంలో వెళ్తే ఆ సంవత్సరం అక్కడ పొలంలో పంటలు బాగా వచ్చేవి. గురూజీ ఎక్కువగా దగ్గరలో ఉండే ఒక సేవాదాస్జీ అని ఆయన డేరాకెళ్ళి కూర్చునేవారు. అక్కడ కొందరు జ్ఞానులు వచ్చేవారు. అయితే పరివార సదస్సులందరూ వాళ్ళ ఇచ్ఛకి విపరీతంగా ఇది ఉండేది.
వాళ్ళు ఎప్పుడు గురూజీ చక్కగా చదువుకొని ఎక్కువగా చదువుకోవాలి, ఎంఏ చేయాలి అని వాళ్ళ తండ్రి గారి కోరిక అన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళ తండ్రి ఆయన్ని ఒక గదిలో పెట్టి తాళం వేసేవారు. అప్పుడు ఆ డేరాలో ఉండే సంత వాళ్ళనేవారంట, "ఆయన్ని వదిలేయండి. ఆయన ఈ 3 లోకగల స్వామి. ఆయన అలాంటి బాలకుడు కాదు, సామాన్యుడు కాదు" అని భవిష్య దృష్ట సంతరు అలా మాటను అన్నారు. ఈ మాట ఒక మహత్వం ఏంటంటే, గురూజీ మన త్రిలోకినాథ్. అప్పుడు ఆయన త్రిలోకినాథ్. ఇన్ని దశకాల తర్వాత కూడా ఎందరో భక్తులకి ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆయనలో ఉండే దేవత్వం అడిగి లేదు. ఎందుకంటే ఆయన ఒక్కటే ఆయన ప్రవృత్తి కష్ట నివారణ. చిన్నప్పుడు ఆ దృష్టాంత చెప్పినట్టు ఈయన ఎప్పుడు అందరి కష్టాలు నివారించేవారు. ఆయన వెళ్ళే స్కూల్లో ఒకసారి పరీక్ష సమయంలో తన సహపాఠికి ఆయన రాసే పెన్ను విరిగిపోయింది. గురూజీ తన పెన్నును ఆయనకిచ్చారు. ఆయన ఇరిగిపోయిన పెన్నుతో గురూజీ పరీక్షను రాశారు. అక్కడ ఉన్న విద్యార్థులకి ఇది ఏ కొత్త విషయం కాదు. ఇది సామాన్యంగా అలాంటి అద్భుతాలు చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు అక్కడ ఉండే కక్ష నుంచి, ఆ స్కూల్ నుంచి కాసేపు అంతర్ధానం అయ్యేవారు. ఇలాంటి అవిశ్వసనీయ సంఘటనలు జరుగుతూ ఉండేవి. గురూజీ తన తండ్రి కోరిక మేరుగా చదువుకున్నారు. ఆయన ఇంగ్లీష్ మరియు అర్థశాస్త్రంలో 2 ఉపాధులు తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారికి గురూజీ ఎంఏ చేయాలి అనే ఒక కోరిక ఉండింది. ఇలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత గురూజీకి ఈ సంసారం నుంచి అయి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు తనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఆయన కనిపిస్తే అక్కడ కొన్ని రోజులు ఉండడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఒక్కొక్కసారి అయితే అసలు ఎవరికీ చెప్పకుండా ఎక్కడో అజ్ఞాతంగా వెళ్ళిపోవడం. ఇప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు ఎవరు అనేది అర్థమైంది. సాధారణ పురుషుడు కాదు. వాళ్ళ తల్లి అయితే తనను వేరే భక్తులాగా గురూజీ అని సంబోధించేది. అలాగే సత్సంగాల్లో అందరూ గురువు పాద అభివందన చేస్తే తను కూడా గురూజీ కాలు ముట్టి నమస్కరించేది. ఎప్పుడో ఒకసారి కొందరు భక్తులు ధైర్యం చేసి గురూజీని ఆయన పేరు అడిగితే వాళ్ళకి ఒక చిన్నగా సమాధానం ఇచ్చేవారు. మహాపురుషులకి పేరు అవసరం లేదు. ఈ కథనకి అభిప్రాయం ఏంటంటే, వ్యక్తి రూపంలో నేను లేను. నేను స్వయం బ్రహ్మ స్వరూపంలో ఉన్నాను. నేను ఆయనకి భిన్నంగా ఉంటే కదా నాకు పేరు అవసరం. ఇది నిజ మానవ శరీరం ఉంది. అయితే ఇది వ్యక్తిత్వహీనంగా అంతర్యామిగా ఉంది. అలాగే ఈ శరీరం ఉద్దేశం మానవులకి దుష్టాలు, కష్టాలు, తన దుఃఖాల్ని, కష్టాల్ని తొలగించడమే. సో అందుకే గురూజీ దగ్గర భక్తులు పెద్ద పెద్ద ఊరు నుంచి పెద్ద పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వాళ్ళ ప్రతి సమస్యను గురూజీ తీర్చేవారు. ఎక్కువగా ఆర్థిక సమస్యలు, గృహస్థ సమస్యలు, వ్యవసాయం, వ్యాపారం గురించి లేదా కర్మజనితంగా రోగాలు ఉంటాయి. దానికి సంబంధించి కష్టాలతో వచ్చేవారు. శీఘ్రంలో ఆయన గురించి పంజాబ్‌లో మాత్రమే కాకుండా చుట్టుపక్క ఊర్లో కూడా విషయాలు తెలుసుకొని వేరే దేశంలో నుంచి జనాలు రావడం మొదలైంది. అప్పుడు గురూజీ అసలు విషయానికి ఎవరు రావటం లేదు బాబోయ్! అనేవారంట. అసలు విషయం ఏంటంటే, ఆయన కోరుకునేది అందరూ ప్రేమ కోసం రండి బాబు నా దగ్గర.
కేవలం ప్రేమ కోసం. ప్రేమతో నాకు సమర్పిస్తే మీ అందరికీ నేను మీరు కోరుకున్నదంతా ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్పేవారు. ఆహ్, కానీ ఆయన ఏ కష్టాలతో ఎవరొచ్చినా వాళ్ళ కష్టాలంతా తీర్చేవారు. ఏది కోరుకొనొస్తే వాళ్ళ కష్టాలని తీర్చేవారు. ఇలాగే గురూజీ వేరే వేరే ప్రదేశానికెళ్లారు. జాలంధర్, చండీగఢ్, పంచకుల, న్యూఢిల్లీ. ఒక సత్సంగం అనేది ఒక నదిలా ప్రవహిస్తూ గంగా నదిలాగా, పవిత్ర గంగాలాగా. గంగా నది ఎలా అయితే బంజరు భూమి పైన ప్రవహిస్తే అక్కడుండే అక్కడుండే భూమి దాహం తీరుస్తూ ఉంటుందో, అలా ఎక్కడెక్కడైతే గురూజీ సత్సంగాలు జరిగాయో అక్కడ వచ్చేళ్ళు భక్తులకి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరుస్తూ అలా సత్సంగాలు జరిగాయి. సత్సంగంలో ప్రసాద రూపంలో చాయ్ మరి లంగర్ ప్రసాదాన్ని ఇచ్చేవారు. అదే ఒక పరమ ప్రసాదంగా సంపన్నంగా ఉండేది. అదే పరమ ఆశీర్వాదం. గురూజీ ఆశీర్వాదం అంటేనే చాయ్ మరియు లంగర్ ప్రసాద్. ఈ ఒక్క ప్రసాదం తీసుకుంటే అందరి కష్టాలు దూరమైపోయాయి. ఈ లంగర్ అందరికి సమానంగా ఇవ్వబడింది. వాళ్ళు ఉచ్చమైన, నిత్యమైన, శ్రీమంతులైన, పేదవాళ్ళైనా, మన దేశం వాళ్ళైనా, బయట విదేశీయులైనా అందరికీ సమానంగా ఇవ్వబడింది. స్వయంగా దివ్యత పూర్ణమైన అందరికి సమానంగా భక్తుల్ని పాలిస్తూ, భక్తుల ఒక సంశయాల్ని దూరం చేస్తూ, వాళ్ళల్లో ఉండే అంధవిశ్వాసాన్ని మరియు నిరాధారమైన పరంపరలు వాళ్ళందరినీ త్యాగం చేయడానికి చెప్పుతూ గురూజీ వాళ్ళు ఆశీర్వ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన కథనం ఏంటంటే అందరూ ఈశ్వరుని ప్రేమించండి. అన్ని ధర్మాలు సమానమే. అందరి మూలము ఒకటే. పరమేశ్వరుడు ఒక్కటే. మానవ స్వరూపం ఆ ఒక పరమేశ్వరునికి విశ్వబంధుత్వం ఉంది. ఇక్కడ తర్కం అనేదే అవసరం లేదు. జాతి, మతాల ఆధారం పైన అంతర సంభవం లేదు. జ్యోతిషు మరి అజ్ఞానంతో కూడిన ఉపాయాలు గురూజీకి అస్వీకారం. తన భక్తులతో మీ కర్మాల్ని సమాప్తం చేయడానికి నేను సహాయం చేస్తాను. దాని కారణంగా మీ శరీరానికి ఏదైనా హాని జరుగుతా ఉంటే మీ చెడ్డ కర్మాలతో మీ ఆంతరిక స్థితిని నేను బదలాయిస్తాను అని తన అనుయాయితో, సంగతితో, భక్తులతో సర్వోచ్చంగా ఉండడానికి ప్రేరేపించారు. దీనికి బదులుగా అనుయాయిಗಳ ఒకే ఒక అభిలాష. అదేంటంటే సరి అయిన ఆచరణ. ఎవరిని నిందించకూడదు. అందరికీ సహాయం చేయాలి. ఎవరికి హాని కలగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ పూర్వ కర్మాల వలన మీరు అంధులుగా మీ జీవితంలో ఆత్మ దర్శనం చేయకపోవడం జరుగుతా ఉంటే దాన్ని మీ సుకర్మంతో, సదాచారాలతో ఆధ్యాత్మిక మార్గం పైన నడుస్తూ ఉండడానికి ప్రేరేపించేవారు. ఆయన సంపూర్ణ సమర్పణ మరి అప్రతిబంధిత ఆస్థ ఈ రెండు చాలా ఆవశ్యకం అని చెప్పేవారు. ఆయన ఒకే మాట, అందరికీ ఒకే ఆశీర్వాదం. కళ్యాణకిత్త అంటే అందరికీ కళ్యాణమే జరగాలి అనేది. ఇది భక్తులకి సదా ఆయన ఆశీర్వాదం. ఆయన అందరితో అన్నారు, నేను ఈ ఆశీర్వాదం ఈ జన్మకి మాత్రమే కాదు,
మీ ఆత్మబోధ, మీ మోక్ష ప్రాప్తి దాకా నా ఆశీర్వాదం ఉంటుంది అని. గురూజీ వేరే ఏ ప్రవచనాలు చేయలేదు. ఆయన ఎప్పుడు వ్యావహారిక ఆధ్యాత్మికత అందులోనే విశ్వాసం. ఆయన సందేశాలు ఆయన షబద్‌లో ఉండేవి. తన షబద్‌తోనే భక్తుల హృదయంని భావ విభోరంగా మార్చేవారు. అందుకే అనుయాయి మరి గురు మధ్య ఒక పవిత్ర సంబంధం ఏర్పడింది. ఈ సందేశం సార్వజనికం. ఇలాంటి ఒక పావన సంబంధాన్ని మూలంగా ఆధారంగా పెట్టుకొని తన భక్తుల జీవితాల్ని ఉచ్చ స్థితికి తీసుకెళ్లారు. ఆ స్థితిలో సుఖ, ఆపూర్తి మరియు శాంతి. షబద్ మార్గదర్శక్ అయి వాళ్ళ అనుయాయికి మాత్రమే కాదు, అందరికీ వాళ్ళ జీవిత లక్ష్యాన్ని తెలియపరిచింది. వాళ్ళ వర్తమాన స్థితిని వాళ్ళకి తెలియపరిచింది. గురూజీ 31వ తేదీ మైలో 2007లో శిష్యులకి ప్రియమైన ఆ శరీరం, సుగంధభరిత శరీరం, చక్కటి గులాబీ పువ్వుల సుగంధం వచ్చే అలాంటి ఒక శరీరంని త్యాగం చేశారు. ఇది ఒక విధానంగా అందరికీ ఒక పాఠం నేర్పించడానికి. ఆ పాఠం ఏంటంటే వాళ్ళ అనుయాయికి చెప్తున్నారు, ఈ జీవితం ఒక క్షణభంగురా. మనం ఎప్పుడైనా వెళ్ళిపోతాము. అయితే ఒక పాఠాన్ని ఇక్కడ స్థాయి రూపంగా విడిచి వెళ్ళాలి. సో ఆయన ఎక్కడైతే శరీరాన్ని వదిలారో అక్కడ ఒక సుందరమైన బాగ్ అంటే తోట, గార్డెన్, ఎప్పుడూ అక్కడ సుగంధితమైన పువ్వులతో నిండి ఉంటుంది. ఆ స్థలాన్ని బడా మందిర్ అంటారు. అది ఒక ఆధ్యాత్మిక ధరోహరం. ఇది భూమి పైన ఒక అద్వితీయమైన స్థలం. ఈ స్థలానికి ఎంత శక్తి ఉందంటే దీనికి దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి ఆశీర్వాదం దొరుకుతుంది. సో ఇది మన గురువు గురించి 2 మాటలు. ఇప్పుడు గురువు మరియు శిష్య మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది తెలుసుకుందాం. గురువు ఎవరు? శిష్య ఎవరు? మాండుకోపనిషత్తులో వర్ణించినట్టు ఒక కథ చెప్తున్నారండి. 2 పక్షులున్నాయి. అభివాజ్య మిత్రులు ఒక వృక్షం పైన కూర్చొనున్నాయి. ఒక మొదటి పక్షి అయితే ఆ చెట్టులో ఉండే కాయలనంతా తింటనే ఉంది. ఎంత రుచికరమైన ఫలం అంటే అసలు ఆగకుండా తింటూనే ఉంది. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఎగురుకుంటూ ఆకర్షితంగా ఆ ఫలాల్ని చూస్తూ ఆ సుగంధంతో ముగ్ధమై తన నోటితో అన్ని ఫలాల్ని తింటనే ఉంది. కొన్ని తీపిగా ఉన్నాయి, కొన్ని చేదుగా ఉన్నాయి. 2 విధాల ఫలాల్ని తింటూ అనుభవం తీసుకుంటూ, అంటే ఘృణ మరియు లోభాల అనుభవం అన్నమాట. ఆ పండు తినడంలోనే వ్యస్తంగా ఉంది. అయితే రెండో పక్షి అక్కడే కూర్చొనుంది. ఈ మొదటి పక్షిని చూస్తూనే ఉంది. తన దృష్టిలో ఏకాగ్రత ఉంది. మరి ఈ మొదటి పక్షిలో ఉండే దాహం, ఆకలిని చూస్తా ఉంది. ఈ 2 పక్షి ఏ వృక్షం పైన కూర్చున్నారో అదే మన జీవుడి అస్తిత్వం ఉండే ఒక వృక్షం అంట. క్రమశః మొదటి పక్షి స్థూల శరీరం, రెండవ పక్షి సూక్ష్మ శరీరానికి ద్యోతకం. ప్రాణి ఎప్పుడైతే తన భౌతిక శరీరంని మాత్రమే గమనించి సదా మనోరంజన లో ఉంటాడో, తన దాహం, ఆకలి దీని వైపే చూసుకోవడం. సూక్ష్మ శరీరం మన ఆ ఓజస్వి పక్షిలాగా మార్గదర్శకుడు. రెండో పక్షి వచ్చి అయిన ఒక కర్మాల్ని చేస్తూ దాంతో ఉత్పన్నమయ్యే సుఖ దుఃఖాన్ని అనుభవిస్తా ఉంది. అయితే మొదటి పక్షి తన మాయావి అనుభవాలతో తృప్త పొంది
తృప్తపడి ఆ తర్వాత రెండో పక్షి వైపు చూస్తుంది. అంటే సూక్ష్మ రూపాన్ని చూసుకోవడం. ఈ ఈ భౌతిక శరీరంలో ఉన్న మనము ఎప్పుడైతే భౌతిక సుఖానికి ఆధ్యాత్మం ఇస్తామో, అది తృప్తి అయ్యేదాకా దాన్ని అనుభవించి ఆ తర్వాత మనం మన సూక్ష్మ శరీరం వైపు గమనిక. సూక్ష్మ శరీరం మన గురు. మన సూక్ష్మ శరీరమే మన గురు. ఆ ఈశ్వరుడు సూక్ష్మంగా గురు రూపంలో, మిత్రుడి రూపంలో మనలోనే ఉంటాడు. ప్రతి గురుకి ఆయన స్థలం ఎక్కడంటే శిష్యుడి అంతరాత్మవే గురువు. గురువు ఒక అద్దం అయితే శిష్యుడు అందులో ఉండే ఛాయ. అక్కడ జ్ఞానం ఉంది. గురువు దగ్గర వెళ్ళినప్పుడు గురువు గారిని చూసి గురువు గారి వైపు మనం తిరిగినప్పుడు శిష్యుడు బాహ్య ప్రస్ఫుటన జరుగుతుంది. అంటే శిష్యుడు బాహ్య ప్రపంచంలో అనుభవిస్తుండేది అది ఆకలి తీరుతుందన్నమాట. ఎందుకంటే ఎన్నో జన్మాల ఎన్నో కర్మ ఫలం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆత్మ జ్ఞానం అంత సరళ కాదు. ఇది ఆది నుంచి జరుగుతూనే ఉంది. ఆంతరిక సత్య అవగతం అవ్వాలి అంటే బాహ్యంలో మనం తృప్తి పొందాలి. అది ఒక గురు కృప ఉంటేనే జరుగుతుంది. గురు మరి గురు కృప ఈ రెండిటికి ఏ అంతరాలు లేవండి. రెండు ఒకటే. గురు కృప అనేది ఒక విశిష్టమైన లక్షణం. ఇందులో అన్ని విశేషాలు ఉన్నాయి. గురు కృప జరిగిందంటే మనలో నిష్కామత, ధైర్యం, సర్వజ్ఞానం, సర్వ విద్యమానం అనేది తెలుసుకుంటాం. గురువే ఈశ్వర. ఆయన ఈశ్వరే గురు స్వరూపంలో మనకు దగ్గరగా వస్తారు. ఆయన మనకు ఇష్ట దేవతలా కనిపిస్తారు. ప్రియ మిత్రుడిలాగా కనిపిస్తారు. హృదయం సారంలా కనిపిస్తారు. మరి సర్వోచ్చ స్వ అని ఆంతరికంగా వాస్తవికాన్ని చూపిస్తారు. గురువు మమ్మల్ని చాలా విశిష్టంగా చూసుకుంటూ తన దయాదృష్టితో మనము తను ఒక్కటయ్యేలాగా ఆ బాంధవ్యాన్ని చూపిస్తారు. ఆ గురువు ప్రేమ. గురువే ప్రేమ. ఈ అవస్థలో వెళ్ళడానికి మనుషులు ఎన్నో జన్మలు తీసుకుంటారు. గురువుని స్పష్టంగా చూసే ఒక తుర్య అవస్థకి వెళ్ళడానికి నిశ్చయిస్తాడు. ఎప్పుడైతే గురు బాహ్య వాస్తవికతను చూపించి మనలో సమర్పణ భావವನ್ನು లేపుతారో అప్పుడు మన భావ కల్పనారహితమై ప్రకాశమానం అవుతుంది. గురు సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని చూసుకోవడానికి, ఈ సంసారంలో ఉండే మోహమాయ బంధన నుంచి ముక్తి ఇవ్వడానికి వస్తారు. మన సుషుప్త అవస్థ నుంచి జాగ్రత్త అవస్థకు తీసుకెళ్ళడానికి వస్తారు. ఎప్పుడైతే మనం గురువుని స్వీకరిస్తామో, ఆయనతో భక్తి భావ సంబంధం ఏర్పడుతుందో, అప్పుడు మనం నిదానంగా ఆ ఫలాన్ని తినే ఒక క్రియ ఉంది కదా, దాన్ని మనం త్యాగం చేస్తాం. అప్పుడు మనం ఆజ్ఞాపాలన మరియు అనుశాసనం నేర్చుకుంటామన్నమాట. మనలో ధైర్యం మరి దయ ఈ విషయాలు జాగృతగొలుతాయి. మనలో విశ్వాసం మరి శ్రద్ధాభావం ఉత్పత్తి అవుతుంది. అప్పుడు గురువుకి మనం సమర్పణం అవుతాం. ఆయన మార్గంతో మనం స్వయం బ్రహ్మ స్వరూపం అనే ఆత్మస్వరూపణం చేసుకుంటాం. మన జీవనంలో ప్రతి కార్యంలో
గురు మరి పరమేశ్వరుడి సహాయం అనుభవానికి వస్తుంది. ఈ అనుభవాలు మమ్మల్ని వేరే విషయ వస్తువు నుంచి దూరం చేస్తాయి. ఈ అనుభవాలతో మనం మనుషులతో ఏ సంబంధం లేకుండా ఈ సంసారంలో ప్రవేశ చేసినప్పుడు కామనలతో వచ్చినాము. ఇప్పుడు అక్కడ ఏ స్థానం ఉండదు. మన జీవితంలో కామనకి స్థానం లేదు. సంతుష్టి అనేది నిరర్థకం అని తెలుసుకుంటాం. జీవితంలో కేవల గురు ఉపస్థితి ఇదే మహత్వపూర్ణ అంశం అని తెలుసుకుంటాం. ఈ అగాధ ప్రేమే భక్తి. ప్రతిరోజు మన జీవితంలో నడిచే ఆందోళనలు, సమస్యలు అన్నిటికీ నిర్వాణం గురువు మీద మనకుండే విశ్వాసం. గురువే మనకు మాతాపితుల సదృశ్యం. ఆయనే మనకు మిత్రుడు. ఆయనే మనకు ఏకమాత్ర సాంత్వనదాత. ఆయనతో మనం ఎలాంటి అనురాగం పెంచుకోవాలంటే ఆయన తప్ప ఇంకేమీ లేదు. ఆయన మన ప్రేమి. ఈ ఒక ఆత్మబోధన జరిగితే ఈ సంబంధంతో వచ్చేది ఆత్మబోధనమా. ఈ అన్ని కష్టాల నుంచి మనం బయటకొచ్చి గురువుకి దగ్గర అయితే అప్పుడప్పుడు కొన్ని ఇచ్చలు, కోరికలు, కామనలు ఉంటాయి. అప్పుడు గురువు మమ్మల్ని దాంట్లో నుంచి కూడా పైకి తీసుకొస్తారు. గురువుని ఒక మానవ స్వరూపం అని చూడడం సరళమే. అయితే ఆయనకి ప్రేమ సమర్పితం చేసి ఆయన భాష మరి ఆయన మౌన అర్థం చేసుకునేది అంత సులభం కాదు. అయితే ఆయన భాష మరి అస్తిత్వాన్ని తెలుసుకోవడం కఠినం కూడా కాదు అంటున్నారు. ప్రేమ ఉంటే ఆయన ఏది భాష చెప్తున్నారో, ఆయన ఏం అనాలి అనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. ఆయన మౌనం కూడా మనకు అర్థమవుతుంది. నిశ్చిత రూపంలో ఇలా ఉంటే గురు మమ్మల్ని పూర్ణ రూపంగా తయారు చేస్తారు. ఇది ఒక మన్మోహక యాత్ర. పరమాత్మ స్వయం గురు రూప ధారణ చేసి అవతరితం అయి ఆత్మను స్వయం తీసుకెళ్ళడానికి వస్తారు. గురు శిష్య సంబంధం ఇద్దరు వ్యక్తుల సంబంధం కాదు. గురు మరియు శిష్యుల ఒక తాల్మేల్, ఒక సంబంధం జరిగినప్పుడు అక్కడ అంతర విలీనం అయిపోతారు. ఎలా అయితే నదిలో ప్రవహించే జలం, అలాగే ఒక బిందెలో పెట్టిన జలం ఒక్కటే అయినా సమానంగా ఉన్న భేదం సమాప్తం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఆ బిందె నదిలో మునిగిపోతుందో అప్పుడు ఆ బిందె లోపల ఉండే నీళ్లు మరియు నదిలో ఉండే నీళ్లు ఒక్కటైపోతాయి. ఇలా జన్మాంతర ఫల భోగ చేసి ఆ పక్షి ఎలా అయితే తన స్వభావాన్ని మర్చిపోయి ఫల తినడంలోనే మునిగిపోయిందో, అది ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతుందో అది వేరే పక్షి వైపు చూసినప్పుడే తనకి రెక్కలున్నాయి, నాకు రెక్కలున్నాయి, ఈ రెక్కలు ఇక్కడి నుంచి ఎగరడానికి ఉన్నాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉన్నాయి. ఈ జన్మ రెక్కలతో తీసుకుంది నేను ఆకాశంలో విహరించడానికి, ఫల తినడానికి కాదు. చెట్టు పైన ఉండి ఈ జ్ఞానం తనకు వచ్చిన వెంటనే ఆయన ఆ తినడం మానేస్తాడు. ఫలభోగ అవశ్యం కాదు. ఇది గురు అనుకంపంతోనే జరుగుతుంది. గురు అనుకంపం ఉంటేనే మనం అలాంటి ఒక మిత్రుల్ని చూస్తాము. అప్పుడు మన తిన్నది సంతుష్టమై ఆలోచించి నాకు రెక్కలున్నాయనే ఒక జ్ఞానం వచ్చి ఆత్మ జ్ఞానం తనకు మిత్రుడిగా కనిపించే ఆ గురువు
తన రెక్కల్ని చూపించి ఎగరే విషయాన్ని గుర్తు తెప్పిస్తారు. ఏ రోజైతే నాకు రెక్కలున్నాయి, నేను ఎగరొచ్చు అని తెలుసుకుంటారో, వెంటనే మనం ఎగిరిపోతాం. ఇది ఒక రూపాత్మక రూపంలో ఒక కథగా చెప్పి గురువు మరి శిష్యుడి సంబంధాలను ఇక్కడ చెప్పబడతా ఉంది. ఈ ప్రక్రియ ఎన్నో జన్మల నుంచి నడుస్తూనే ఉంది. అయితే ఒక గురువు మనకి దొరికినప్పుడు ఈ ప్రతిబద్ధత సమయం భక్తను ఈ బంధనం నుంచి విముక్తి చేస్తుంది. ఇది లేనప్పుడు మనం ఇక్కడ చిక్కుకుంటాం. చెట్టు మీద ఉండే పండు చూసి ఇందులోనే చిక్కుకుంటాం. గురు హస్తక్షేపం లేకపోతే శిష్యుడు కష్టంలోనే ఉంటాడు. తన కర్మ ఒక తుంటరి గాలిలో చిక్కుకునే ఉంటాడు. ఎప్పుడైతే గురువు నిశ్చయిస్తారో నేను భక్తుని ఈ సుంటర గాలి నుంచి బయటికి తీయాలి అని ఆయన తన శక్తి ఉపయోగించి ఆ ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఒక శిష్యుడు గురువుకి ఎప్పుడు దాసుడై ఉండాలి. గురువు మన ఆత్మ. మన ఆత్మని ఆయన తీసుకెళ్తాడు. ఇదే మనం గురువుకి ఇచ్చే సర్వశ్రేష్టమైన ఉపహారం. అనుయాయి ఇంత జరిగిన ఇంకా హఠంలో ఇంకా గుడుగుడు బడబడ అని రాశారు. అలా చేస్తూ ఉంటే ఇది కొంచెం కష్టమైపోతుంది. గురువు ఎందుకు నన్ను మార్చడానికి చూస్తున్నారు అనేది ఆలోచించాలి. ప్రత్యేక గురువు శిష్యునితో వ్యవహారం వేరే వేరే విధానంగా చేస్తారు. ఒక్కొక్క శిష్యుడు అయితే సమదృష్టితోనే అందరినీ చూస్తూ ఉంటారు. అయితే ప్రశిక్షణ మరియు అభ్యాసం ఒక్కొక్క శిష్యుడు ఆయన వ్యక్తిగత మనోస్థితిని మరియు కర్మకి విభిన్న రూపంలో అంచనా వేసి ప్రతి ఒక్క శిష్యునితో గురువు వేరే వేరే విధానంగా పాఠం చెప్తారు. గురువుకి మాత్రమే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఏ పాఠం నేర్పించాలనేదే తెలుసు. ఇది మన సౌభాగ్యం అనుకోవాలి. ఎందుకంటే గురువు మమ్మల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. మనం గురువుని చేయి పట్టుకొని వెళ్తున్నారని సహకారం చేయకుండా అవహేళన చేస్తే, హాస్యపదంగా మూర్ఖతగా పరిస్థితిని మార్చితే ఇది మన స్థితి ఎలా అవుతుందంటే ఒక సర్కస్ లో మనల్ని ఒక ఖైదు చేసి పెట్టిన ఒక పింజరలో ఆ పంజర నుంచి మనం బయటికి రాకుండా ఆ పంజరని ప్రేమిస్తే అలాంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఈ సాంసారిక అనుభవాలు మనలో భ్రమని ఉత్పత్తి చేస్తుంది. ఈ అనుభవాల అంటే ఈ పండుని తింటూ తృప్తి పొందకపోతే మాయ అనే ఒక ఎండిపోయిన గడ్డికి మనం దాసులు అవుతాం. సత్యం ఏంటంటే ఎప్పుడైతే ఆ పంజర నుంచి మనల్ని బయట తీయడానికి గురువు వచ్చి దారి చూపించినప్పుడు ఆయన చెప్పిన దారి మీద నడిస్తే శీఘ్రంగా మనం ఈ కాముక ఇంద్రియాల ఒక ఆకలితో విముక్తి పొందుతాం. గురువు ఈ సంసారం ఒక నిరర్థకమైనది అనేది పరిచయం చేస్తారు. ఈ మోహమాయ అనే జాలం నుంచి మమ్మల్ని విడదీస్తారు. దీన్ని ఒక లోభం నుంచి మనం విముక్తి పొంది ఇది ఇక్కడ మనకు ఏ పురస్కారం గాని దండం గాని అర్థహీనం అనేది తెలుసుకుంటే ఇక్కడ మన అస్తిత్వం కాదు
అని తెలుసుకుంటే ఈ జ్ఞానమే మనకు సుఖ దుఃఖరహితంగా ఈ ఘటనాక్రమం నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది. ఈ శరీరం జన్మ నుంచి మృత్యువు దాకా ఒక యాత్ర చేస్తా ఉంది. ఇక్కడ మనకు ఉండేది ఏమీ లేదు. దీన్ని నేను పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటే, మనం ఆ గురు అనే ఆ రెండో పక్షిని ఆయన పాడే ముక్తి పాటని విన్నట్టు, ఏ పక్షి అయితే మనకు ఈ జీవిత యాత్ర ఏ సంకల్పంతో వచ్చామనేది పూర్ణ రూపంగా పరిచయం చేస్తుందో, అప్పుడు మనం గురువుకి ఒక సమర్పణ భావనను చూపిస్తాం. ఆ సమర్పణవే మన రెక్కలు. అజ్ఞానంతో మనం ఈ రెక్కల్ని చూసుకోలేదు. నమ్రత అనే మన శక్తి, ప్రేమ మన లక్ష్యం, ఆత్మ పూర్ణత మన ఆకాంక్ష. ఆ కారణంగానే మనం ఈ బంధనాల నుంచి విముక్తి పొందుతాం. అంతిమ ముక్తియే మన సిద్ధి. ఈ మోక్షం కేవలం గురు చరణంలో సమర్పణతో ప్రాప్తమవుతుంది. సో ఇలాంటి ఒక గురు శిక్షల సంబంధాన్ని చెప్తూ అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం పంచుకున్నాము. ఈ ఒక జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై గురుజీ.